ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తుది దశ పోలింగ్ కు ఓటర్లలో చైతన్యం వెలివిరిసింది. పలుచోట్ల సీసీ కెమెరాల నిఘా, ఇక పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో 111 గ్రామ పంచాయతీలో 3 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. హుజురాబాద్లో జమ్మికుంటలో, వేణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 గ్రామ పంచాయతీల్లో 7 స్థానాలు ఏకగ్రీవం కాగా గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాకొస్తే 119 గ్రామ పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్లటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 91 గ్రామ పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో పోలింగ్ అయితే జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 20 మండలాల్లో 288 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 45 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 1024 మంది సర్పంచ్ బరిలో నిలవగా మొత్తం 2900 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పూర్తి చేశారు. పంచాయతీ పోరులో తుది దశ ఎన్నికలు ఊపందుకున్నాయి. గ్రామాల్లో ఉదయం ముంచే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 20 మండలాల్లోని 494 స్థానాల్లో 47 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 447 పంచాయతీలకు పోలింగ్ సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1577 మంది సర్పంచులు బరిలో నిలిచారు. 2725 వార్డులకు గాను 7672 మంది వార్డు సభ్యులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఆదిలాబాద్లోని తలమడుగు, బోధ్, వేరడిగొండ, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, పొనాల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బెన, తిర్యాని మండలాల్లో పోలింగ్ సాగుతోంది. బాసర, కామార్, ముథోల్, భైంసా, కుబీర్, చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో అభ్యర్థులు భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమవుతోంది. ముథోల్లో పోలింగ్ కేంద్రంలో గదులు ఇరుకుగా ఉండటంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 4వ వార్డులో క్యూలైన్ ఇరుకుగా ఉండటంతో ఇనుప రాడ్డును కత్తిరించి ప్రత్యామ్నాయాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.